వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా. గురుబ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. ఓం శ్రీ సాయిరామ్. ఓం అవధూత చింతన శ్రీ గురుదేవదత్త జయ. ఓం శ్రీ అక్కల్కోట స్వామి సమర్థ లీలామృతము. 7వ అధ్యాయము. శ్రీ దత్తాత్రేయ స్వామి లీలలు. విద్యాసాగర త్రిమూర్తి స్వరూపుడు అద్భుత మహిమాన్వితుడైన శ్రీ దత్తాత్రేయ స్వామి వారిని దర్శించడం, వారి అనుగ్రహం పొందడం ఎంతో కఠినమైన కార్యము. శ్రద్ధ, భక్తి, విశ్వాసము లేని వారికి అది దుర్లభము, అనితర సాధ్యము. ఎంతో భక్తి కలిగి కూడా స్వామివారి తత్వమును అవగతం చేసుకోలేని వారు వారిని పొందలేరు. స్వామి ఎంత సులభుడో అంత కఠినుడు. వారు శిష్యులను, భక్తులను అనేక విధములా పరీక్షించిన గాని వారిని అనుగ్రహించరు. ఒక్కసారి వారి అనుగ్రహం కలిగితే చాలు, అణిమాద్యష్ట సిద్ధులు వశమగుతాయి. ముక్తికాంత తప్పక వరించగలదు. అట్టి శిష్యులు, భక్తులు తప్పక ముక్త సంగులై సంచరించగలరు. అంతేకాదు, శ్రీ స్వామివారి పూర్ణ అవతారములు, అంశ ఉప అవతారములైన అనేక మంది సద్గురువులు కూడా శిష్యులను పరీక్షకు గురిచేయుదురు. కడ వరకు నిలిచిన వారినే శీఘ్రముగా అనుగ్రహించగలరు అని నిత్యానందుడు పలుకగా విని విద్యాసాగరుడు, గురుదేవా, ఇంత విలక్షణమైన తత్వముతో నిండియుండు స్వామివారిని సేవించి వారి పరీక్షలకు నిలచి వారి అనుగ్రహము పొందినవారు. అలాంటి వారి కథను తెలిపి శ్రీ దత్తస్వామి లీలలను అనుగ్రహించండి ప్రార్థింప, నిత్యానందుడు, వత్స, చాలా సంతోషము. నీవు అడిగితే గుర్తుకు వచ్చిచున్నది. మానవలోకమునకు శ్రీ దత్తస్వామి మంత్రమును అనుష్ఠానమును అనుగ్రహించిన శ్రీ విష్ణుదత్తుని కథలను తెలుపుతాను వినుము. పూర్వము ఈ కథను ఇంద్రునకు బృహస్పతి తెలిపినారు. దానిని వివరింతును. పూర్వము సహ్యాద్రి సమీపంలో మాతాపురం అనే గ్రామం కలదు. అందు విష్ణుదత్తుడు, సుశీలయను బ్రాహ్మణ దంపతులు నివసించుచుండిరి. విష్ణుదత్తుడు శ్రోత్రియ బ్రహ్మనిష్ఠుడు, వేదవేత్త. అపారమైన జ్ఞానమును సముపార్జించి ధార్మిక చారణలో ఉండేవారు. వారి ఆరాధ్య దైవము శ్రీ దత్తాత్రేయ స్వామి. అతని భార్య సుశీలమ్మ పరమ పతివ్రత. నిరంతరము పతిసేవలో నిమగ్నమై ఉండేది. వారు అతిథి అభ్యాగతులను సేవించుచు నిరంతరము హోమ అర్చనాదులతో భగవంతుణ్ణి సేవించుచుండెడివారు. గ్రామంలోని జనులు ఉత్తమమైన బ్రాహ్మణ జంటగా వీరిని గుర్తించి వారికి కావలసిన ధాన్యములను దానములుగా ఇచ్చేవారు. అంతేకాని వారి ఇతర కార్యక్రమాలతో గ్రామస్తులకు సంబంధం ఉండేది కాదు. గ్రామస్తులు ఇచ్చినదే పరమానందముగా స్వీకరించుట బ్రాహ్మణ ధర్మంగా భావించి గ్రామస్తుల క్షేమం కోసం, వారి పాడి పంటల అభివృద్ధి కోసం విష్ణుదత్తుడు జపతపములను చేయువారు. గ్రామస్తులు వారి దీవెనలకై ఎప్పుడూ ఎదురు చూసేవారు. నూతన కార్యములను, నూతన గృహములను ప్రారంభించుచున్నప్పుడు వారి సలహాను అనుసరించి ముహూర్త బలమును చూపించుకొని చేసేవారు. నూతన పంట ప్రారంభమునకు, వానిని పొందు సమయంలోనూ వీరి సలహాలు వారికి శిరోధార్యము. ఈ విధముగా ఆదర్శ దంపతులుగా వీరు జీవించుచుండిరి. ప్రతినిత్యం విష్ణుదత్తుడు దేవతార్చన, హోమము వెలిగించి ధూప నైవేద్యములు సమర్పించి బయట ఒక రావి చెట్టు క్రింద అరుగుపైన వైశ్వదేవమును భూతబలిగా సర్వజీవుల కొరకు కొంత ఆహారం పెట్టేవారు. నిరంతరము గాయత్రి మంత్ర సాధకుడు, దత్తోపాసకుడు అయిన విష్ణుదత్తుని ప్రభావం వలన భూత ప్రేతములు కూడా దరిచేరేవి కావు. అయిన మహాపాపము వలన బ్రహ్మ రాక్షసుడిగా మారిన ఒకడు వారి ఇంటి దగ్గర ఉన్న రావి చెట్టు మీద నివాసంగా ఉంటూ సమీప అరణ్యములో ఆహారమును తినుచూ ఉండేవాడు. వాడు అనేక జన్మలలో చేసిన కొద్ది పుణ్యం వలన విష్ణుదత్తునిచే సమర్పింపబడిన వైశ్వదేవమును తినాలి అనిపించి ప్రతిదినము తినసాగినాడు.
క్రమంగా దాని శక్తి చేత, ఆహార శుద్ధి చేత వానిలో క్రూరత్వం నశించి సాధుగుణము పొడచూపినది. దానితో తాను ఇతరులను పట్టి పీడించి వేధించుట మహాపాపమని అనిపించసాగినది. ఇటువంటి ఆలోచనలు తన వంటి బ్రహ్మరాక్షసునికి రావడం వాడికి చాలా ఆశ్చర్యం అనిపించినది. క్రమంగా వాడు అన్ని హింసలను మానివేశాడు. సాత్విక బుద్ధి పెరిగినది. దానితో వానికి ఎంతో కాలముగా ఉన్న భయంకరమైన ఆకలి, అశాంతి నశించినవి. దీనికి అంతకు కారణము తాను భుజించుచున్న వైశ్వదేవమని, దాని నొసంగు విష్ణుదత్తుని భక్తి శక్తి అని గ్రహించినాడు. సత్వబుద్ధి కలిగినది కదా, వాడికి కృతజ్ఞతాభావం పెరిగినది. విష్ణుదత్తునిపై భక్తి కలిగినది. తనకు ఇంత ఆనందము కలిగించిన వారికి ప్రత్యుపకారము చేసి రుణ విముక్తి పొందాలనే ఆలోచన కలిగినది. ఒకనాడు ఆ రాక్షసుడు ధైర్యంతో వైశ్వదేవ బలిపెట్టుచున్న విష్ణుదత్తుని ఎదుట నిజ రూపంతో కనిపించి ఆర్య అని పిలిచినాడు. వైశ్వదేవము పెట్టి వెనుదిరిగిన విష్ణుదత్తునికి ఆ పిలుపు వినిపించి ఎవరు అనుచు వెనుకకు తిరిగినారు. అత్యంత సమీపంలో భయంకరమైన రాక్షస స్వరూపాన్ని చూచి తత్తరపడినారు. అయినా నిరంతరము సర్వజీవులు పరమాత్మ స్వరూపమే అని భావించు ముక్త సంగుడు తత్వవేత్త అగుటచే వానిని పరిశీలనముగా చూచి, ఓయి నీవు ఎవరువు, నీతో నాకు ఏమి పని అని నిదానముగా అడిగినారు. అందులకు ఆ రాక్షసుడు, స్వామి, మీ దయ వలన నేను చాలా కాలము నుండి పొందు అశాంతిని, ఆకలిని పోగొట్టుకున్నాను. అంతేకాదు, మీరు ఇచ్చట పెట్టిన భూతబలి అయిన వైశ్వదేవమును తిన్నందున నాలోని రాక్షస గుణములు హరించిపోయినవి. ధర్మము, అధర్మము, సత్యము, అసత్యములకు గల భేదము తెలిసినది. ఆ కారణమున జీవహింస మాని కేవలం మీ దర్శనం చేసుకుంటూ మీ ప్రసాదమును తిని జీవించుచున్నాను. నాకు ఇంత మేలు గావించిన మీకు ఏదైనా మేలు చేయాలని నా మనసునకు తోచినది. ఇది ధర్మము అని కృతజ్ఞతతో సరియైన ప్రత్యుపకారము చేయదలచినాను. నేను అట్లు చేయనిచో రుణము పొందినవాడనగుదును. నాకు ఇంత చేసిన మీరు రుణ విముక్తి కలిగించండి అని ప్రార్థించి వారి పాదములకు సాష్టాంగ వందనములను ఆచరించినాడు. విష్ణుదత్తుడు వాని ఆకారమునకు, వాని సంభాషణమునకు గల తేడాను గమనించినారు. వాడి ధర్మబుద్ధికి ఆశ్చర్యపడినారు. ఆనందముతో, ఓయి, సర్వేశ్వరుని అనుగ్రహంతో నీకు ఈనాటికి రాక్షస బుద్ధి పోయినది, ధర్మబుద్ధి అలవడినది. అందులకు చాలా సంతోషము. నీవు ఇలాగే జీవించుచు ఆ దేవదేవుని చింతించుచూ గడుపు. ఆ ఆకారం కూడా పోయి మంచివానిగా మారగలవు. అందుకు సద్గురుమూర్తి నిన్ను అనుగ్రహించుగాక. నేను నా ధర్మము ప్రకారము సర్వభూతముల కొరకు భూతబలిని పెట్టినాను. అందు నీకు సహజముగా హక్కు కలదు. ఏలననిన సర్వభూతములలో నీవు ఒక్కడవు కనుక ఇందులో నీ కొరకు ప్రత్యేకముగా చేసినది ఏమీ లేదు. అందువలన నీవు రుణగ్రస్తుడవు కాలేదు. కనుక నీవు నిశ్చింతగా నీవు తావునకు పోయి సద్గతిని పొందుటకై సద్గురువును స్మరింపుము అని దీవించెను. అంత ఆ రాక్షసుడు, మహాత్మా, తాము అలా ఆదేశింపవలదు. తప్పక ఏదైనా సహాయం నా నుంచి స్వీకరించండి. మీకు ఏదైనా కోరిక కలదేని నాతో చెప్పండి. క్షణంలో దానిని నెరవేర్చి రుణ విముక్తులను కాగలను. నాపై దయతో అంగీకరించండి అని చేతులు జోడించి అతి దీనముగా ప్రార్థించెను. అందులకు విష్ణుదత్తుడు ఎంత ఆలోచించినా అతనికి ఏ కోరిక తోచలేదు. ఆ రాక్షసుడేమో వారిని వదలలేదు. తుదకు తన భార్యను పిలిచి ఆ వృత్తాంతము అంతా తెలిపి సలహా కోరగా ఆమెకు కూడా ఏ కోరిక తోచలేదు. ఆలోచించగా ఆమెకు తన భర్త అనేక సంవత్సరముల నుండి శ్రీదత్త దర్శనము చేయాలని తలంచుచుండుట గుర్తుకు వచ్చినది. ఆమె తన భర్తతో, ఏమండి, మీరు ఎప్పటి నుండో శ్రీ గురు దత్తాత్రేయ స్వామిని దర్శించాలనుకున్నారు కదా. ఇతను బ్రహ్మరాక్షసుడు కనుక అనేకమైన దివ్యశక్తులు ఉంటాయి కదా. ఇతను ఎట్లయినా శ్రీ స్వామివారి దర్శనము కలిగించగలడేమో అడిగి తెలుసుకోమని, ఆ కార్యమును నిర్వర్తించమని అడగండి అని తెలిపినది. ఆమె తెలుపగా అతనికి కూడా అది అత్యంత ఉచితమైనదిగా తోచి ఆ రాక్షసునితో, ఓయి, నీకు అంత సహాయం చేయాలని ఉంటే పరమ పురుషుడు, పరంధాముడు అయిన జగద్గురు శ్రీ దత్తస్వామిని చూపించు అనగానే వాడు ఎగిరి వెనక్కి గంతేశాడు. అమ్మ బాబోయ్ అని కేకపెట్టి దూరంగా పోయి కొంత సమయం తరువాత వారి వద్దకు తిరిగి వచ్చి, ఆర్య, నీవు చెప్పిన పేరు వింటే నాకే కాదు, మహాభూత ప్రేత పిశాచాది గణములకు కూడా భయమే. ఆ పేరు, ఆ రూపం ఉన్న పరిసరములలో
మేము ఉండజాలము. ఎంత కఠినమైన పరీక్ష పెట్టినావయ్యా అన్నాడు. విష్ణుదత్తుడు, నీవు అతి మానుషమైన శక్తి కలవాడవు కదా అని మీకు అసాధ్యమైన పని ఉండదని అడిగినాను. పోనీ పర్వాలేదు, నాకు ప్రాప్తం లేదు అనుకుంటాను. నీవు ఏమీ కొరత పెట్టుకోవద్దు. నీవు నాకు సహాయం చేసినట్లే భావించదను, కంగారు పడకుము అని విష్ణుదత్తుడనెను. ఆ రాక్షసుడు, ఎంత మాట! అయినా ఏమి చేస్తాము? అడుగక ఏదో ఒకటి కోరినావు. నీ కోరిక తీర్చి నేను విముక్తుడను అవుతాను. అయితే ఒక్క మాట, ఆయన పెద్ద యోగి, అంతకంటే మహామాయాస్వరూపి. ఎప్పుడు చూచినా నమ్మటానికి వీల్లేని వేషాలతో దర్శించరాని ప్రదేశాలలో తిరుగుతూ ఉంటాడు. ఈ ప్రాంతములలో వచ్చినప్పుడు నేను వెదికి నిన్ను తీసుకొని వెళ్ళి దూరం నుంచి చూపుతాను. ఆయన అనుగ్రహం పొందడము నీ కర్తవ్యము. కేవలము 3 సార్లు మాత్రమే చూపించుతాను. ఆ పైన ఆ స్వామి దయ నీ అదృష్టం అని అంతర్ధానమైనాడు. ఇలా ఉండగా ఒకనాడు హడావుడిగా పరిగెత్తుకొనొచ్చి, స్వామి విష్ణుదత్త, రావయ్యా రా, నీవు కోరిన స్వామి ఈ పరిసరాలలోనే ఉన్నాడు, తొందరగా రా అని పిలిచినారు. విష్ణుదత్తుడు బయలుదేరగా వెనుక నుండి అతని భార్య, ఏమండి, కమండలము తీసుకొని వెళ్ళండి అని కేక పెట్టినది. విష్ణుదత్తుడు, వెనుకకు పిలిచావా అనగానే, మీరు వెనుకకు రాకండి, నేను వచ్చుచున్నాను అని ఆమె అతనికి దగ్గరికి వచ్చి కమండలమును అందించినది. దానిని అందుకొని విష్ణుదత్తుడు ఆ రాక్షసుని వెంట వెళ్ళినాడు. ఆ రాక్షసుడు వారిని మాంసము విక్రయించు ప్రదేశమునకు తీసుకొని పోయినాడు. సదాచార సంపూర్ణుడు బ్రాహ్మణుడు అయిన విష్ణుదత్తుడు ఆ ప్రదేశమును, అక్కడి వాతావరణమును చూచి ఆశ్చర్యపడినారు. అతను అటువంటి ప్రదేశమును ఎన్నడూ చూచి ఎరగడు. అతను ఆశ్చర్యము నుంచి తేరుకొనక మునిపే ఆ రాక్షసుడు, బ్రాహ్మణోత్తమా, అదిగో అటు చూడు, ఆ కనిపించు పిచ్చివాడే నీవు కోరిన స్వామివారు అన్నాడు. అటు చూసిన విష్ణుదత్తునకు అక్కడ ఒక పిచ్చివాడు కనబడినాడు. వాడు అక్కడ మాంసము విక్రయించు వారి నుంచి మాంసపు ముక్కలను అడుక్కొని తింటున్నాడు. ఆకారం వికారంగా ఉంది. చింపిరి తలతో మాసిపోయిన అంగవస్త్రము, మెడలో విచిత్రమైన పూసలమాలలు, చేతిలో ఈతబెత్తము, ముఖం మహాభయంకరంగా ఉన్నది. కళ్ళు గుండ్రముగా బయటికి గుడ్లు నెట్టుకొచ్చినట్టు ఉన్నాయి. తెగ తాగినట్లున్నాడు. ఒంటి మీదంతా కళ్ళు నురుగు కారుతోంది. తూలుతూ పడుతూ లేస్తూ కనబడుతున్నాడు. అతను కదిలినప్పుడల్లా ఈగలు గుయ్యమంటూ ఎగిరిపడుతున్నాయి. ఆ నిప్పులు క్రక్కుతున్నట్టు ఉన్న నేత్రాలతో అతను ఇటు అటు చూస్తూ ఉంటే ఎవరికైనా మూడిందేమో వాని చేతిలో అనిపించుచున్నది. అలా ఉన్న వానిని చూసిన విష్ణుదత్తుడు అక్కడే ఆశ్చర్యముతోనూ అసహ్యంతోనూ భయంతోనూ నిలబడిపోయినాడు. ఆ రాక్షసుడు, ఏమయ్యా నిలబడిపోయినావు? కదలవయ్యా, భయపడకు, వారే నీవు కోరిన స్వామి, పోయి కాళ్ళు పట్టుకో, వదలబోకు, అదిగో ఇటు వస్తున్నాడు, జాగ్రత్త అని దూరంగా పోయినాడు. ఆ బ్రాహ్మణోత్తమునికి ఆ ప్రాంతంలోని దుర్గంధం భరించడం కష్టంగా ఉన్నది. రాక్షసుడు చూపిన ఆకారంలో వానికి ఏమీ విశేషం కనబడలేదు. అంత దరిద్రంగా అనాచారిగా ఉన్న వానిని శ్రీ దత్తాత్రేయ స్వామి అని అంటాడేమి? జన్మంతా పవిత్రంగా గడిపి చివరకు ఈ రాక్షసుని సహవాసం వలన ఇలాంటి చోటును చూడటమే కాకుండా కాలు కూడా పెట్టవలసి వచ్చింది. అత్రి అనసూయలకు జన్మించిన స్వామిని ఈ అనాచారి అని అంటాడేమి? ఇది రాక్షస బుద్ధి కాదు కదా? ఎంత అవధూత అయినా ఇంత ఘోరంగా ఉంటాడా? ఎలా నమ్మటం? ఈ రాక్షసుడు కూడా నమ్మకస్తునిలాగా ఉన్నాడు. నన్ను మోసం చేస్తే వానికేమి వస్తుంది? వాడు నిజమని చెప్పుచున్నాడేమి? అయినా బ్రాహ్మణుడిని, సదాచారపరుడను ఈ ప్రాంతంలో ఉండటము మరియు అనాచారి కాళ్ళు పట్టుకోవడమా? ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు? ఇప్పుడు ఏమి చెయ్యాలి అని అనుకొనుచుండగానే ఆ విచిత్రమైన ఆకారం వారి ముందుకు వచ్చినది. మాయరా, మటుమాయరా, ఉన్నదంతా మాయరా, మత్తులో మునిగి ఉన్నంత వరకు అంతా మాయరా, మత్తు వదిలితే కానీ పట్టు దొరకదు, పట్టు దొరికితేనే పండుగరా అని పదము పాడుకుంటూ విష్ణుదత్తుని వద్దకు వచ్చి వాని చుట్టూ ఈత బెత్తము తీసుకొని నేలపై గట్టిగా కొడుతూ, నడయాడు వాడిని నమ్మరా, నమ్మితేనే ఫలమురా అని అలా ముందుకు పోయి కనుమరుగైనాడు. విష్ణుదత్తుడు తేరుకొని, ఏడి, ఎటుపోయినాడు అని ఇటు అటు చూచుచుండగానే ఆ రాక్షసుడు వచ్చి, ఏమయ్యా స్వామి, నేను ఎంత చెప్పినా వినలేదే. ఆ స్వామి మహామాయగాడు. ఆయన అంత దగ్గరగా వస్తే పట్టుకోలేకపోయితివే. అలా చేశావేమయ్యా? నన్ను నమ్మవయ్యా, నేను నీకు ఉపకారం చేస్తాను కానీ అపకారం చెయ్యనయ్యా అని. సరే, ఏం చేస్తాం, అయినదేదో అయినది, మరి ఒకసారి చూస్తాంలే పద అని తిరిగి వచ్చినారు.
ఇంటికి వచ్చిన విష్ణుదత్తునికి మరీ మరీ స్వామి రూపం గుర్తుకు రాసాగినది. తనలో తాను, అవును నిజమే, వారు నిశ్చయముగా స్వామివారే, నా బుద్ధియే వక్రించినది, నేను చేసినది తప్పు, స్వయంగా ధర్మాధర్మాలకు శాసకుడు స్వామి, వేదాల ఆయన నిట్టూర్పులే, లోకాలాయన క్రీడా వస్తువులు, ఆచారములు అనాచారములు అన్నీ ఆయన కల్పితాలే, స్వామి పెట్టిన పరీక్షలో నేను నిలబడలేకపోయినాను అని మనస్సులో మదనపడసాగినాడు. ఇలా ఉండగా ఒకరోజు రాత్రి సమయంలో బాగా ప్రొద్దుపోయిన తరువాత నిద్రకు ఉపక్రమించుచుండగా ఆ రాక్షసుడు వచ్చి, రావయ్యా స్వామి రా, స్వామివారు దగ్గరలోనే తిరుగుచున్నారు అని పిలవగానే శ్రీ విష్ణుదత్తుడు ఆనందముతో తొలి అనుభవము నెమరవేసుకొనుచూ బయలుదేరినాడు. ఇంతలో సుశీలమ్మ, ఏమండి కమండలం అని పిలిచింది. అక్కడ నిలబడి, తిరిగి వెనక్కి పిలిచావా అని ఆమె అందించిన కమండలము తీసుకొని గబగబా ఆ రాక్షసుని వెంట వెళ్ళినాడు. వారిరువురు నడిచి నడిచి ఒక శ్మశానంలో చేరినారు. అక్కడ ఒక కాటి కాపరి ఉన్నాడు. అతి స్థూలము, దానికి తగ్గ ఎత్తు, నల్లగా ఉన్నాడు. చింపిరి శిఖతో, చేతిలో పెద్ద ఎముక, మెడలో అస్థిభూషణములు ధరించి, చుట్టూ కుక్కలు, చెవులకు ప్రేగులు, పోగులు, ఒడలంతా ఎర్రటి రక్తపు చారలు, నోటిలో నుంచి సొల్లు కారుతున్నది. చూడటానికి అతి భయంకరంగా ఉన్నాడు. పెద్ద పెద్ద కేకలు పెడుతున్నాడు. సగం ఖాళీ కాలని శవాల నుండి మాంసము పీకి కుక్కలకు వేయుచున్నాడు. కొన్ని శవాలపై చేతిలోని ఎముకతో కొట్టుచూ తిడుచున్నాడు. రాక్షసుడు విష్ణుదత్తునికి అతన్ని చూపించి, ఈసారైనా పట్టుకో, జాగ్రత్త అని దూరంగా పోయినాడు. ఈ బ్రాహ్మణుడు మొదటి నుంచి బుద్ధిని జాగ్రత్త పరుచుకొనుచూనే వచ్చినాడు. ఆ ఆకారం చూచి భయం కలిగినా నిగ్రహించుకున్న బుద్ధితో ధైర్యంగా దగ్గరకు పోయి, స్వామి దత్తాత్రేయ పాహిమాం పాహిమాం అంటూ సాష్టాంగ నమస్కారములు చేసినాడు. ఆ కాటికాపరి వీనిని చూచి బిగ్గరగా అర్చుచూ గట్టిగా చేతిలోని ఎముకతో కొట్టినాడు. ఈ బ్రాహ్మణునికి ప్రాణం దిమ్మెరపోయింది. ఇంతలో కుక్కలు భౌ భౌమని అరుచుకొనుచూ వచ్చి చుట్టూ మూగినాయి. కుక్కల అరుపులు, ఆ కాటికాపరి కేకలకు మనస్సులో నిగ్రహం సడలిపోయింది. భయంతో ఆ ప్రదేశం నుంచి అతి వేగంగా శక్తినంతా కూడదీసుకొని ఇంటివైపు పరిగెత్తినాడు. వెళ్ళుచున్న వారిని చూచి ఆ భయంకర ఆకారం చిరునవ్వు నవ్వి దీవించింది. అతి కష్టం మీద ఇంటికి చేరిన బ్రాహ్మణునికి శరీరం అదురుతున్నది. చెమటలు కారిపోవుచున్నవి. నోటి వెంట నురుగు రాసాగినది. ప్రాణము పోతుందో ఏమో అన్నంత బాధ కలుగసాగినది. ఇంటి వాకిట్లోనే అరుగుపై కూలబడిపోయినాడు. సుశీలమ్మ ఇంటిలో నుండి ఆందోళనగా పరిగెడుతూ వచ్చి అలా ఉన్న భర్తను చూచి శైత్యోపచారాలను చేయసాగినది. ఇంతలో ఆ రాక్షసుడు వచ్చి ఆ స్థితిలో ఉన్న బ్రాహ్మణుణ్ణి చూచి జాలిపడి, అయ్యయ్యో చాలా అలసిపోయినావే, పరుగడకుండా అక్కడే స్వామిని ప్రార్థించకూడదా? ఈ బాధ తప్పేది. నీవు శాస్త్రములను చదువుకున్నావు కదా, ఆ స్వామిని గురించి, వారు చేయు మాయలను గురించి, వారు భక్తులకు పెట్టే చిత్ర విచిత్రమైన పరీక్షల గురించి చదువుకోలేదా? అవి ఏమీ నీకు గుర్తు రాలేదా? నీవు ఉన్నత విద్యావంతుడివి అనుకున్నాను. నీవు కూడా సామాన్య మానవునిలాగా స్వామి తత్వాన్ని అర్థం చేసుకోలేదే. నిర్మలుడు, నిత్యస్వరూపుడు, సత్యస్వరూపుడు అయిన స్వామి నీకు అచ్చట గోచరించలేదా? ఆ బాహ్యమైన రూపము, ఆ వాతావరణము మాత్రమే కనిపించిందా? పోనీలే, స్వస్థత చెందు, మరి ఒకసారి చూడగలవు. ఆ అవకాశమును పోగొట్టుకొనకుము అని అదృశ్యుడైనాడు. రాక్షసుని మాటలను విని వానిలోని మర్మమును గుర్తించి విష్ణుదత్తుడు సిగ్గుపడినాడు. తన అపరాధము తెలుసుకొని మరింత బాధపడసాగినాడు. సుశీలమ్మ చాలా బాధపడి, అయ్యో లేనిపోని సలహాను చెప్పాను, ఇంత శ్రమపడినారా? దైవమే కరుణించలేదు, ఆందోళన చెందకండి, మనము చేసుకున్న పుణ్యం అంతే. ఆ స్వామి మాయావి అని ఆ రాక్షసుడు చెప్పుచున్నాడు కదా, పోనీయండి. మీకు మాయలు మర్మాలు తెలియవు, మన ప్రాప్తం ఇంతే అనుకుందాము. అందని ద్రాక్ష పళ్ళ కోసం అర్రులు చాచడం ఎందుకు? మీరు ఇక నిశ్చింతగా మీ తపమును సాధనమును సాగించండి. శ్రీ స్వామివారి కరుణ కలిగినప్పుడే దర్శనం ఇస్తారు అని హితము పలికినది. ఆమె చేసిన శైత్యోపచారాలు, ఈ తీయని మాటలు విష్ణుదత్తుని అలసటను తీర్చి ఆహ్లాదమును కలిగించినవి. కానీ వారి మనస్సులో తాను దత్తస్వామి అనుగ్రహమును పొందలేకపోయినానే అను విచారము అధికము కాజొచ్చినది. అశాశ్వతమైన శరీరమునకు ఆపద సంభవించినదని భావించి శాశ్వతమైన దత్తానుగ్రహానికి దూరమైనాను. ఈ జన్మయందులకు జీవించి ప్రయోజనం ఏమిటి అని నిరంతరము చింతించసాగినాడు. మరియు నా పూర్వ దుష్కృతముల కారణమున
స్వామివారు అనుగ్రహించలేదేమోనని స్వామిని మదిలో తలచినాడు. ఓ దేవాదిదేవా, నిరంతరము నిశ్చలమైన సంపూర్ణ భక్తి యుక్త సేవలో ఉండు నేను ఏమి నేరము చేసి తిని నా యందు నీకు కనికరము ఏల కలుగలేదు? నీలోని శివాంశము ప్రతినిత్యము భూత ప్రేత పరివృతమై ఉంటుందని విభూతిని పూసుకొని అస్థి భూషణాలు ధరించి ఉన్మత్తుని మాదిరిగా దిగంబరుడవై శ్మశాన భూములలో తిరుగుతుంటావని శాస్త్రములలో తెలుపగా తెలుసుకొన్నాను. అయినా నీవు ఆ రూపంలో ఉంటే నీవేనని తెలుసుకోలేకపోయానే. నీ సన్నిధి పరమ పావనము, మధురము, ఆనందదాయకము. అయినా నేను నీ సన్నిధిలో భయమును పొంది దేహభ్రాంతితో చరించితిని అని బాధపడుచు, ఓ దత్తనిరంజన, సృష్టికంతటికీ మూలము నీవు. నీవే పరబ్రహ్మవు, పరమ పురుషుడవు, యజ్ఞస్వరూపుడవు, యజ్ఞ ఫలప్రదుడవు, యజ్ఞమయుడవు, సర్వజ్ఞుడవు. నీచే ప్రయోగింపబడు విష్ణుమాయను శివమాయను దాటుట నీ అనుగ్రహము లేక జరుగదు. యజ్ఞేశ్వర, నీవు అద్వితీయుడవు, మాయాతీతుడవై కూడా మాయను అనుసరించి మాయామానుష రూపంలో మానవులకు దర్శనమిస్తుంటావు. స్వతంత్రుడవై కూడా పరతంత్రుని మాదిరిగా గోచరిస్తూ ఉంటావు. నిన్నే నమ్ముకొని జీవించు నిర్భాగ్యుడను. దయతో నా ఆఖరి ప్రయత్నమునైనా సఫలము గావించి నన్ను నీ సన్నిధిలో చేర్చుకొని అనుగ్రహించు అని ప్రార్థించి తన నిత్య కార్యములలో క్రమంగా నిమగ్నుడైనాడు. కొంతకాలం గడిచినది. ఒక రోజున భార్యాభర్తలు ఆ మరునాడు చేయవలసిన పితృకార్యమును గురించి యోచించుచుండగానే బ్రహ్మరాక్షసుడు వచ్చి పిలిచినాడు. ఆ బ్రాహ్మణుడు అతని కోసం రోజూ ఎదురు చూచుచునే ఉన్నాడు. ఈసారి వాడు హడావుడిగా లేడు. మహాత్మా, ఈసారి నా మాటలను బాగా వినండి. స్వామి ఏ రూపములో కనిపిస్తారో ఆ రూపమును మనస్సులోనికి రానియకండి. దానితో మీకు పని లేదు. అందులో ఉండు స్వామితో మాత్రమే మీకు పని. అందులో ఉండు స్వామియే ముఖ్యం. ఇది గుర్తుంచుకొని ప్రవర్తించండి. ఇప్పటికి 2 సార్లు విఫలమైనారు. ఇది 3వ పరీక్ష. ఇంకా ఎక్కువగా ఉండవచ్చు. ధైర్యముతో తండ్రి గృహమునకు వెళ్ళే తనయుడిలాగా, తల్లి కౌగిలిలోనికి పరుగుడు బిడ్డలాగా, తల్లి, తండ్రి, గురువు, దైవము అయిన ఆ స్వామి సన్నిధిని చేరండి. ఇక బయలుదేరండి అని చెప్పినాడు. విష్ణుదత్తుడు ఇంటిలోనికి వెళ్ళి తన నిత్య ఆరాధ్య దైవములను హోమమును దర్శించి కమండలము తీసుకొని సుశీలమ్మకు చెప్పి బయలుదేరినాడు. పతివ్రత తల్లి అయిన ఆమె శ్రీదత్తస్వామిని తన పతిదేవుని కరుణించమని ప్రార్థించినది. రాక్షసుని వెంట వెళ్ళుచు, ఈసారి స్వామి అనుగ్రహం పొందుటయో, స్వామి పరీక్షలో నా శరీరం ముక్కలు ముక్కలై మట్టిలో కలవటమో 2 మార్గాలు, దీనికి తిరుగులేదు అని దృఢ నిశ్చయంతో సాగిపోయినాడు. వారిరువురూ కలిసి మెల్లగా ఊరు వెలుపల గల మాలపల్లిలోనికి చేరుకున్నారు. దూరంగా అచట ఒకడు చచ్చిన గాడిద మాంసమును తీసి తోళ్లు సరిచేస్తున్నాడు. చుట్టూ కుక్కలు మూగి ఉన్నవి. దూరంగా కాకులు, గ్రద్దలు గుంపులు గుంపులుగా ఉన్నవి. ఒంటి నిండా ఇనుపనగలు ధరించి ఉన్నాడు. తలంతా చిందరవందరగా ఉంది. శరీరమంతా దుమ్ము కొట్టుకొని ఉన్నది. పనిచేయుచు నోటి నుంచి పచ్చి బండబూతులను తిట్టుచున్నాడు. ఆ గాడిద మాంసమును ముక్కలుగా కోసి కాకులకు, గ్రద్దలకు, ప్రక్కన ఉన్న కుక్కలకు విసిరి వాటితో ఏదో మాట్లాడినట్లు, కసురుకొన్నట్లు ఉండి ఆడుకొనుచున్నాడు. ఆ రాక్షసుడు ఆ వ్యక్తిని చూపించి, బ్రాహ్మణోత్తమా, అదిగో చూడండి, ఆ మనిషే మీరు కోరుకున్న స్వామి. నిశ్చలముగా నిర్భయముగా ప్రయత్నించి ప్రసన్నుణ్ణి చేసుకోండి. నేను వెళ్ళుచున్నాను అని వెళ్ళిపోయినాడు. విష్ణుదత్తుడు ఆనందముతోనూ నిర్భయముతోనూ ముందుకు చూశాడు. ఆ సమయంలో అతని మనస్సులో సందేహం లేశమైనా లేదు. అధైర్యం దరికి చేరలేదు. సంతోషంతో అణువణువు పొంగిపోయినది. స్వామి నిజస్వరూపమును హృదయంతో తలుచుకొనుచు జై గురుదత్త, శ్రీ గురుదత్త అను మంత్రమును జపించుచు పారవశ్యంతో ముందుకు నడిచి అతని ఇటు చూచే లోపలే పోయి సాగిలపడి 2 కాళ్ళు గట్టిగా పట్టుకొని, దేవాదిదేవా, దత్తదేవా, శరణు శరణు అన్నాడు. ఆ కటికవాడు, ఎవర్రా దేవుడు, ఏమిటి శరణు, వదులు, నన్ను వదులు అని విదిలించసాగాడు. కాళ్లను లాగుకోవడానికి ప్రయత్నించినాడు. అయితే గట్టిగా పట్టుకున్న విష్ణుదత్తుడు పట్టు వదలలేదు. అతనికి చాలా కోపం వచ్చింది. తిట్టాడు, ఉమ్మేశాడు. వీపు చితికేటట్టు చేత బెత్తంతో కొట్టినాడు. విష్ణుదత్తుని పట్టు తప్పించడం కోసం అమితంగా ప్రయత్నించినాడు. అతను ఎన్ని విధాల హింసించినను విష్ణుదత్తుడు అతని పాదాలను వదలలేదు. నోటి నుండి దత్తదేవా, శరణు శరణు, పాహి పాహి, రక్ష రక్ష అనే నామం వదలలేదు. ఇలా ఇరువురు ఎవరి పట్టువాడు వీడలేదు.
కొంత సమయం గడిచినాక కళ్ళు మూసుకుని స్వామి నామస్మరణలో ఉన్న విష్ణుదత్తునికి, నీకు నాతో ఏమి పనయ్యా, 3 సార్లు నా చుట్టూ తిరిగి ప్రయత్నించినావు అన్న మాటలు వినిపించాయి. మృదు మధురమైన స్వరముతో వినిపించిన ఆ వాక్కులను విని విష్ణుదత్తుడు ఆశ్చర్యపడినాడు. అంతకు మునుపు వరకు ఉన్న శరీర బాధ, ఆవేదన అంతా ఆ తీయని మాటలు వినటంతోనే తీరింది. స్వామి పాదాలు విడవకుండానే తల పైకెత్తి కళ్ళు తెరిచి చూశాడు. స్వామి తన నిజస్వరూపంతో కనిపించినారు. స్వామి చిరునవ్వులు నవ్వుతున్నాడు. ఆశ్చర్యంతో అటు ఇటు చూచినాడు విష్ణుదత్తుడు. అతనికి అక్కడ శవము లేదు, కాకులు లేవు, గ్రద్దలు లేవు. 4 కుక్కలు మాత్రము స్వామికి సమీపంలో శాంతముగా ఉన్నాయి. ఆ ప్రదేశమంతా మనోహరమైన తపోవనంలాగా ప్రశాంతంగా ఉన్నది. విష్ణుదత్తునికి అమితమైన ఆనందం కలిగినది. స్వామి, లేవయ్యా విష్ణుదత్త, నీవు నా కోసం ఇంత కష్టపడుతున్నావు ఎందులకు, లే అని స్వామి తన హస్తములతో విష్ణుదత్తుని భుజములను పట్టి లేవదీసినాడు. ఆ బ్రాహ్మణునికి అమితమైన ఆత్మానుభూతి కలిగినది. స్వామివారి స్పర్శతో అతనిలోని జ్ఞాని మేలుగాంచి స్వామికి ప్రదక్షిణలు చేసి సాష్టాంగ నమస్కారములను అర్పించి అనేక విధముల చతుర్వేద మంత్రాలతో స్తోత్రించినారు. స్వామి అతనిని శాంతపరిచి, విప్రోత్తమ, నీకేం కావాలో కోరుకో అన్నాడు. కోరికలు ఎందుకో, కోరుకోవటం ఏమిటో అతనికి అర్థం కాదు. ఏ కోరిక లేనివానికి ఇహపరమైన వరాలతో పని ఏమి ఉన్నది? పరలోక కోరిక మోక్షమే. అటులగాక స్వర్గ సౌఖ్యాలు కోరుకుంటే ఏమి ప్రయోజనం? అవి పుణ్యం హరించగానే వదిలిపోతాయి. ఇక ఈ లోకానికి సంబంధించిన కోరికలా? ఇవి అశాశ్వతములు, అసత్యములు. స్వామి సన్నిధిని అనుభవించడం కంటే సుఖము, శాంతి ఏమి ఉన్నది? అందులకే స్వామివారికి ఏ సమాధానము ఇవ్వలేక మౌనముగా వారినే చూచుచూ పరవశించిపోతున్న విష్ణుదత్తుని చూచి స్వామి మరలా, ఏమయ్యా, ఇంత కష్టపడి నన్ను చేరుకుని అలా మౌనంగా ఉంటావేమి? నీకు ఏదైనా కావలసి ఉన్నచో కోరుకో, తప్పక తీర్చెదను. నాపై నీకు అమితమైన ప్రేమ ఏర్పడినది. నీ శ్రద్ధ, ఓర్పు, నిర్మలమైన భక్తి నన్ను ఆకట్టుకొన్నది అని చెప్పగానే విష్ణుదత్తునికి తమ తండ్రి ఆబ్దికము మరుసటి రోజున ఉన్న విషయం గుర్తుకు వచ్చినది. ఆయన వెంటనే శ్రీ స్వామివారిని, దివ్యపురుష, లోకారాధ్య, మీ అనుగ్రహం కంటే నాకు ఇంకా ఏమి కావాలి? నాకు ఏ కోరిక లేదు, నాకేమి కావాలో తెలియదు. నీవు అనుగ్రహిస్తానంటే ఒకటి మాత్రం కోరతాను అని చేతులు జోడించాడు. అందులకు శ్రీ దత్తమూర్తి, అలాగే అనగా ఈ బ్రాహ్మణుడు, స్వామి, రేపు మా ఇంట పితృదినము, మా తండ్రి గారి తిథి, తమరు భోక్తగా రావాలి అన్నాడు. స్వామికి పరమానందమైనది. అతని కోరికలోని నిస్వార్థతను చూసి ఆయన అమితమైన సంతోషమును పొంది, అలాగే వస్తాను అన్నారు. స్వామి, రేపు మధ్యాహ్నం వేళకు మీ ఇంటికి వస్తాను, నీవు అన్నీ సిద్ధం చేసుకో అన్నారు. విష్ణుదత్తుడు మహదానందం పొందాడు. స్వామివారు భోక్తగా వస్తే పితృదేవతలంతా తరిస్తారు. అది చాలు తనకి పితృరుణము తీర్చుకోవటానికి అని భావించినాడు. స్వామి అతనికి సెలవునిచ్చి తాను ఆ తావు నుంచి అదృశ్యమైపోయాడు. విష్ణుదత్తుడు తన గృహమునకు చేరుకొని భార్యకు జరిగినదంతా వివరించాడు. ఆ మహాసాధ్వి శ్రీ దత్తస్వామి అనుగ్రహమునకు తన భర్త పాత్రుడైనందులకు చాలా ఆనందించి మనస్సులో ఆ స్వామికి శతకోటి వందనాలు సమర్పించుకొన్నది. ఆ దేవదేవుడు రేపు మన ఇంటికి వస్తాడని, వారిని ఏ విధంగా పూజించాలి, ఏమి వంటకాలు చేయాలి, ఎలా స్వాగతం చెప్పాలి, ఏ ఉపచారాలు చేయాలి అనే యోచనతోనే వారు ఆ రాత్రి అంతయు గడిపినారు. చేసిన ఆలోచనే మళ్ళీ మళ్ళీ చేశారు. ఆ స్వామి రూపమును, అనుగ్రహమును తరచి తరచి చెప్పుకున్నారు. సమయమంతా ఆ స్వామి విశేషములతోనే గడిచినది. వేకువజామున లేచి కార్యక్రమంలో నిమగ్నులైనారు. అయినా వారి ధ్యాస అంతా స్వామి రాక కోసం. అనేక రకముల పిండి వంటలతో ఆనాటి కార్యమునకు భోజనము సిద్ధం చేసినది ఆ తల్లి. చీమ చిటుక్కుమంటే విష్ణుదత్తునికి స్వామి వచ్చినారేమో అనిపించసాగినది. ఇంతలో మధ్యాహ్నకాలం సమీపించుచుండగా ఆ స్వామి రానే వచ్చారు. వారికి అర్ఘ్యపాద్యములతో షోడశోపచార పూజ చేసినారు. తిథి కర్మ ప్రారంభమున స్వామి తాను ఒక్కడు ఉండటము, వేరు బ్రాహ్మణులు లేకపోవటం గమనించి విష్ణుదత్తునితో, ఏమయ్యా, భోక్తగా నేను ఒక్కడినేనా, ఇంకెవరిని పిలువలేదా అని అడిగారు. అందులకు విష్ణుదత్తుడు ఆందోళన చెందాడు. ఆ విషయం గుర్తులేక స్వామి ఆలోచనలతోనే గడిపి ఎవరినీ పిలువలేదు. వెంటనే తేరుకొని, స్వామి, మా సోమిదేవమ్మ అన్ని ఏర్పాట్లు చేసియే ఉంటుంది, ఆమెను అడిగి వస్తాను అని లోనికి వెళ్ళి తన భార్యతో విషయం చెప్పినాడు.
స్వామివారు అడుగుచుండగానే ఆ తల్లికి అది గుర్తుకు వచ్చినది. భర్తతో మరి ఒక బ్రాహ్మణుడు వస్తారు స్వామికి తెలుపండి అని పెరటిలోనికి నడిచినది. అక్కడ ఆకాశంలో దేదీప్యమానంగా వెలుగుచున్న సూర్యదేవుణ్ణి చూచి చేతులు జోడించి మనసారా ప్రార్థించి, సూర్యనారాయణమూర్తి, మా ఇంట భోక్తవ్యం స్వీకరించండి అని కోరింది. వెంటనే సూర్యదేవుడు ప్రత్యక్షమై, అమ్మా సాధ్వీమణి, నీవు కోరిన కోరిక నాకు అనుగ్రహము. ఆ దేవాది దేవునితో కలిసి భోక్తవ్యం స్వీకరించుట నా అదృష్టము. నీవు చింతింపవలదు, నేను ఇప్పుడే వచ్చేదను అని దీవించి అదృశ్యమైనాడు. ఆమె వారికి మనసారా వందనములు సమర్పించి తన కార్యములో నిమగ్నమైనది. సూర్య భగవానుడు బ్రాహ్మణ వేషధారి అయి వచ్చి ద్వారము వద్ద నిలిచి విష్ణుదత్త అని పిలిచినాడు. స్వామితో సంభాషించుచున్న విష్ణుదత్తుడు ఆ పిలుపు విని ద్వారము కడకు వచ్చి అక్కడ ఉన్న తేజస్వి అయిన బ్రాహ్మణుణ్ణి భోక్తగా సిద్ధపడి వచ్చిన వారిని గమనించి ఆనందముతో నమస్కరించి స్వాగతము చెబుతూ వారిని స్వామి వద్దకు తెచ్చి ఆసనం అలంకరింపచేసి స్వామి వైపు చూచి, స్వామి, ఇక ప్రారంభించమంటారా అని అడిగినాడు. స్వామి చిరునవ్వు నవ్వి, ఏమిటి విష్ణుదత్త, విష్ణు స్థానంలో భోక్త రావటం లేదా? ఏమయ్యా, సాధారణంగా ఇద్దరితో చేసినా పర్వాలేదు, నా వంటి వారిని భోక్తగా పిలిచినప్పుడైనా పూర్తిగా శాస్త్ర పద్ధతి ఉండాలి కదా అని అడిగారు. అందులకు విష్ణుదత్తుడు స్వామి చెప్పిన విషయం గ్రహించి నిజమే కదా అని లోపలికి పరుగిడి భార్యతో, మూడవ బ్రాహ్మణుడు లేడేమని స్వామివారు అడుగుచున్నారు, ఏం చెయ్యాలి అని అడిగినారు. అందులకు ఆ తల్లి, ఆందోళన పడకండి, మూడవ భోక్త కూడా నేరుగా వస్తాడు అని చెప్పండి అని దేవతార్చన వద్దకు వెళ్ళి తమ ఇంటిలో నిత్యము చేయి హోమకుండం దగ్గర నిలిచి చేతులు జోడించి, స్వామి అగ్నిదేవ, నీవు మాకు నిత్యార్చితుడివి, అందువలన మాకు బంధుసముడివి. ఈ సమయంలో నిన్ను ప్రార్థించుచున్నాను, నీవే మమ్ములను గట్టెక్కించాలి. మూడవ భోక్తగా వచ్చి మా ఆతిథ్యం స్వీకరించు అని ప్రార్థించినది. ఆ ప్రార్థన విని వెంటనే అగ్నిదేవుడు ప్రత్యక్షమై, అమ్మా, నీ ఆజ్ఞ మాకు ఆనందదాయకము, మీకు సహకరించుట మాకు మేము చేసుకొని గౌరవము. నీవు కంగారు పడవలదు, మీ కార్యము దిగ్విజయముగా సాగిపోవును అని దీవించి అదృశ్యమైనాడు. వారు మూడవ భోక్తగా విచ్చేసినారు. అప్పుడు స్వామి కార్యము ప్రారంభించమని విష్ణుదత్తునికి ఆజ్ఞనిచ్చి ఆ సుశీలమ్మ తల్లి ప్రభావమునకు ఆనందపడినారు. శాస్త్రోక్తముగా తిథి జరిగినది. ఇందులకు దత్తుడు పరిపూర్ణంగా అనుగ్రహించి వారిని చెంతకు పిలిచి తన ఆనందం వ్యక్తం చేసి ఏమైనా కోరుకొమ్మన్నారు. వారు ఏ కోరికను కోరలేకపోయిరి. తమకు స్వామి దర్శనము కలిగించిన ఆ రాక్షసునికి ముక్తిని ప్రసాదించమని కోరిరి. దానికి దత్తస్వామి, వాడికి ఎప్పుడో ముక్తి, కల్పాంతర స్వర్గలోకవాసం కలిగినది, ఇక వాడికి నేను ఏమి ఇచ్చేది, కావున మీరు కోరండి అనగా ఆ దంపతులు మౌనం వహించిరి. అప్పుడు దత్తదేవుడు, విష్ణుదత్త, నీ పేరులోనే ఉన్నది, నువ్వు దత్తుడివి, నువ్వెంతో ఆమె అంత. ఈమె ప్రభావాన్ని నేను గమనిస్తూనే ఉన్నాను. ఈమెకు నీవే తగుదువు, నీకు ఈమె సరి అయిన ఇల్లాలు, ఈమె కూడా దత్తుడే. మీరు వేరే కోరికలు కోరుకోవాల్సింది ఏముంది? మీరు చేసిన ఈ పితృకార్యం వలన మీ పితృదేవతలంతా శాశ్వత బ్రహ్మలోక నివాసాన్ని పొందినారు. ఇక మీ వంశంలో మోక్షకామి కానివారు ఎవరూ ఉండరు. నీవు నిష్కామ కర్మ చేయటం ఎరిగిన వాడివి. నిజానికి నీకు ఏమీ ఇవ్వవలసిన పని లేదు. అయినా నీతో నాకే పని ఉన్నది. నా పనిని నీవు కొంత చెయ్యాలి. నీకు ఒక దివ్యమైన మంత్రమును ఉపదేశించుచున్నాను. అది నా స్వస్వరూపమునకు మూలమైనది. దానిని జపించిన వారికి సర్వకార్యములు నెరవేరుతాయి. నీవు దానిని బాగా అనుష్ఠించి లోకంలో దీనులను, ఈతి బాధలను పొందువారిని, గ్రహపీడితులను అనుగ్రహించు. లోకములోని సత్యధర్మపరులైన వారికి ఉపదేశించు. ఈ విధముగా నా కార్యంలో భాగం పంచుకోండి అని వారికి ఆ మంత్రము ఉపదేశించి మీ జీవితాలు ముగియగానే నా చెంతకు చేరుకోండి అని దీవించి అద్భుతమైన రూపమును ధరించినారు. ఆ దంపతులను సూర్య అగ్నిదేవతలను ఆ అద్భుత రూపమును దర్శించి తన్మయులైనారు. విష్ణుదత్తుడు అష్టోత్తర శతనామములతో స్వామిని స్తుతించినాడు. స్వామి, సూర్య, అగ్నిదేవతలు వారిని దీవించి తమ లోకాలకు వెళ్ళిపోయినారు. ఆ దంపతులు సర్వులకు అన్ని విధాల అనుగ్రహమును చూపుతూ శిష్టులైన వారికి ఆ మంత్రమును ఉపదేశించి దత్త కార్యాన్ని కొనసాగించినారు.
అని బృహస్పతి దేవేంద్రునితో తెలిపినారు అని నిత్యానందుల వారు విద్యాసాగరునికి తెలిపి, నాయన, ఇటువంటి భక్తుడు, అటువంటి తల్లి తిరిగి జన్మించుట చాలా కష్టం. వారు చేసిన తిథి ఈ లోకములో ఎవరూ చేసి ఉండలేదు. ఈ కథ విన్నవారికి దత్తానుగ్రహం, సూర్యానుగ్రహం, అగ్నిదేవతానుగ్రహం తప్పక కలుగుతుంది. గురుభక్తి, గురువుపైన విశ్వాసం కలుగుతాయి. మంచి భక్తులై సర్వకార్యములలో విజయం సాధించగలరు. ఈ అధ్యాయము పారాయణ చేసినచో గురు అనుగ్రహము కలుగును. సాధనలో ఆటంకములు తొలగిపోవును. సకల కార్యములు తీరును. 108 సార్లు ప్రతిరోజు పారాయణ చేయుచు 108 రోజులు దీక్షగా చేసినచో దత్తదర్శనము కలిగి వారి అనుగ్రహము కలుగును. 5, 6, 7 అధ్యాయములను కలిపి రోజు పారాయణము చేయుచు 49 రోజులు చేసిన దీర్ఘవ్యాధులు నయమై మృత్యువును జయించగలరు. ఇక స్వామివారి కలియుగ అవతారములను తెలుపుతాను. దత్తగురు, దత్తగురు, జై జై దత్తగురు. ఇది విద్యాసాగర శ్రీ నిత్యానంద యోగి సంవాద రూపమున శ్రీ దత్తాత్రేయ సంప్రదాయ శిష్య పరంపరలోని శ్రీ 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 స్వామి విఠలానంద సరస్వతీ మహారాజ్ విరచిత శ్రీ అక్కల్కోట స్వామి సమర్థ లీలామృతము 7వ అధ్యాయము సంపూర్ణం.